పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి విజయయాత్ర నరసాపురానికి చేరింది. పవన్ కళ్యాణ్ సభకు భారీగా జనం తరలి వచ్చారు. ఈ సభలో ప్రభాస్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కు అండగా నిలిచారు. పవన్ కళ్యాణ్ పోస్టర్లతో పాటు ప్రభాస్ పోస్టర్లు కలిసి హంగామా చేశారు. పలు చోట్ల ప్రభాస్ పవన్ కళ్యాణ్ ఉన్న కటౌట్లు పెట్టారు. నరసాపురం సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఇప్పుడే ప్రభాస్ కటౌట్ చూసా, ప్రభాస్ గారి గురించే మాట్లాడుకుందాం. ప్రభాస్ గారు బాహుబలి తీసిన, ఆదిపురుష్ తీసిన రోజుకి 500 నుంచి 1000 మంది దాకా ఉపాధి దొరుకుతుంది. ఒక్కోసారి 2000 మందికి ఉపాధి కల్పిస్తారు. ప్రభాస్ సినిమా చేసి ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, జిఎస్టీ కడతారు. రోజు షూటింగ్లో 100 మందికి అన్నం పెడతారు. ఆయన సినిమా రిలీజ్ అయితే థియేటర్ వద్ద ఎంతోమంది చిరు వ్యాపారులు లబ్ధి పొందుతారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్కడ నుంచి డబ్బు వస్తున్నాయి, ప్రభాస్ మాదిరిగా సినిమా చేస్తాడా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తండ్రి ముఖ్యమంత్రి, కొడుకు పైరవీలు చేసి అక్రమంగా డబ్బు సంపాదించాడు, రోడ్లపై దౌర్జన్యం చేస్తున్నాడు అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తండ్రి ముఖ్యమంత్రి అయితే పులివెందులలో దౌర్జన్యాలు చేశాడని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరికొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.